వాల్మీకి రామాయణం కంటే కూడా చాలా స్పష్టంగా ఉంటుందన్నమాట. అయితే ఈ నిర్మాణం 1964లో పూర్తయిందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంటీఎన్ ఎంటర్టైన్మెంట్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తులసి మానస్ మందిర్ దగ్గర ఉన్నామండి. ఇది యూపీ స్టేట్లోని వారణాసి డిస్టిక్లో బేల్పూర్లో ఉంది. అయితే 2 ఫ్లోర్స్ ఉంటాయండి. కింద ఫ్లోర్లో 3 గుళ్ళు ఉంటాయి. అవి ఇవే. ఇక్కడ వీడియో తీయడం అవ్వలేదు కాబట్టి ఫొటోస్ పెట్టడం జరిగింది. అయితే పై ఫ్లోర్లో నేను తమ్మనేళ్ళు చూపించినట్టుగా ఈ ఘట్టాలు అనేవి ఉన్నాయండి. ఇవి నిజంగా చూడడానికి చాలా బాగున్నాయండి. అందులో విశేషం ఏంటంటే ఆ బొమ్మల్లో ఆ మూమెంట్ అనేది, ఆ కదలికలు మంచి అట్రాక్టివ్గా అనిపించాయి నాకైతే మాత్రం. ఇక్కడ తాటకి రాముడు వధించినట్టు. సో ప్రతిదీ కూడా బోర్డు పెట్టి ఉందండి. సో ఇంగ్లీష్లో కూడా ఉంది. రామాయణ మహాభారత ఘట్టాలన్నీ కూడా ఇందులో కనిపిస్తాయి, మనకి చూసుకోవచ్చు. చాలామంది విజిట్ చేయడానికి వచ్చారండి. డైలీ ఇలాగే ఉంటుందంట. సో ఫీజు కూడా చాలా తక్కువ చెప్పాను కదా మీకు ముందుగానే, 10 రూపాయలు అని చెప్పి. మీరు అక్కడ అవన్నీ చూడవచ్చు. కానీ ఎక్కువసేపు ఉండేవాళ్ళదండి మమ్మల్ని అయితే మాత్రం. ఇవన్నీ కూడా ఇది వాలి సుగ్రీవుల యుద్ధం. అది ఇలా కాకుండా నేరుగా చూస్తే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా దగ్గర దగ్గర విష్ణుమూర్తి, అలాగే విఘ్నేశ్వరుడు, దుర్గాదేవి, ఇంకా కృష్ణుడిది కృష్ణతాండవం, పైన లక్ష్మీనరసింహస్వామి, వీళ్ళన్నీ ఇవన్నీ కూడా నిజంగా చాలా సూపర్గా అనిపించాయి. ఇది మన సీతాదేవి అగ్ని పరీక్ష చేస్తున్నది. ఇది కృష్ణుడిది ఉయ్యలుగుతున్నట్లు కృష్ణలీల గురించి అనమాట మొత్తం. అయితే ఈ నిర్మాణం 1964లో పూర్తయిందండి. ఈ ఆలయాన్ని సర్వేపల్లి రాధాకృష్ణ గారు ప్రారంభించడం జరిగింది. అయితే ఈ తులసి మానస్ మందిర్ పవిత్ర నగరం వారణాసిలోని అత్యంత ప్రసిద్ధ ఆలయంలో ఒకటండి. పురాతన హిందూ ఇతిహాసాల రామచరిత మానస్ను మొదట 16వ శతాబ్దంలో కవి, సాధువు, సంస్కర్త అయినటువంటి గోస్వామి తులసిదాస్ ఈ ప్రదేశంలో రాసినందున ఈ ఆలయానికి అంత ప్రసిద్ధి అండి. ఆయన పేరు పెట్టడం జరిగింది. అయితే నేను ఆలయం మొత్తాన్ని కవర్ చేయలేకపోయాను, కానీ ఆలయం చుట్టూ మంచి గార్డెన్ అయితే అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. స్పెషల్లీ పాలరాతితో కట్టారండి చాలా వరకు కూడా. ఇదంతా కూడా నిజంగా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. చాలామంది వస్తూ పోతూ ఉంటారండి. అయితే ఇక్కడ ఆలయం అంతటా కూడా పాలరాతి గోడలపై చెక్కబడ్డాయండి. వాల్మీకి రామాయణం కంటే కూడా చాలా స్పష్టంగా ఉంటుందన్నమాట. రామాయణ మహాభారతాలలో ప్రతి ఘట్టం కాకపోయినా సరే ఇంపార్టెంట్ ఘట్టాలను మాత్రం అక్కడ పెట్టడం జరిగిందండి. చాలా వరకు మ్యాక్సిమం కవర్ చేశారు. నాకున్న టైంలో నేను వీడియో తీయటం జరిగిందండి. ఇంకా చాలా ఉంది కానీ తీయలేకపోయాను. నేను తీసినంత వరకు మాత్రం మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఎవరైనా కాశీ వెళ్తే మాత్రం తప్పకుండా ఈ ఆలయాన్ని అయితే మాత్రం సందర్శించండి, చాలా బాగుంటుంది. ఇంకా ఈ ఆలయం గురించి చెప్పాలంటే పశ్చిమ బెంగాల్లోని హౌరాలోని బంద్ఘాట్కు చెందిన ఠాకూర్ దాస్ సురేఖ కుటుంబం ఈ ఆలయానికి నిధులు సమకూర్చిందండి. అయితే రామచరిత మానస్లోని శ్లోకాలన్నీ కూడా ఈ ఆలయం యొక్క పాలరాయి గోడలపై చెక్కడం జరిగిందనమాట. అయితే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా మీకు అందించాలన్న చిన్న ఆలోచనతో ఇదంతా చెప్పడం జరుగుతుందండి. దీన్ని దయచేసి సోదరా భావించకండి. అయితే ఇక్కడున్న ఆ ఘట్టాలన్నీ చూస్తున్నంతసేపు కూడా ఎలాంటి వారైనా సరే డివోషనల్గా ఫీల్ అయిపోతారండి. అదే ఆధ్యాత్మికం అంటారు కదా తెలుగులో, అలా ఖచ్చితంగా మారిపోతారనమాట. నిజంగా ఒక అద్భుతం. ఈ ఒక నిజంగా కళాఖండాలంటే కళాఖండాలే. ఇలాగే మన ఛానల్లో ముందు మంచి మంచి వీడియోస్ పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.